అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు కరివేపాకు చికెన్ ఎలా చేయాలో చూపిస్తానండి. సండే స్పెషల్, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కేజీ, కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు 2 కట్టలు తీసుకున్నానండి, కొత్తిమీర 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, 5 లవంగాలు, 1 చెక్క. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ 2 ఇలా పెట్టుకొని, పచ్చిమిర్చి ఆనియన్స్ని మనము స్టవ్ పైన పెట్టుకొని కాల్చుకుందామండి. వీటిని చూడండి ప్రాసెస్ ఎలా చేస్తున్నాము. చూడండి ఈ విధంగా మనము కాల్చుకోవాలండి పచ్చిమిర్చి అను ఆనియన్ని. మనకు కట్టెలు పొయ్యి లేదు కాబట్టి, స్టవ్ మీదే కాబట్టి ఇలా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. కొద్దిగా చల్లారాక చూపిస్తాను. ఇప్పుడు ఈ తొక్క అంతా నీట్గా వచ్చుకోవాలి. నల్లగా మాడింది కదా, ఇదంతా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇది మాడిందంతా ఈ విధంగా ఈ పొట్టంతా తీసుకొని పక్కన పెట్టుకుందామండి. పచ్చిమిర్చిని కూడా ఊరికే ఇట్లానండి సరిపోయిద్ది. మాడిపోయినవి ఉన్నాయి కదా, ఊరికే ఇట్లా ఇలా అంటే నీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఇందాక మనం కాల్చుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ ముక్కలుగా చేసుకొని, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా ఇది పేస్ట్ చేసుకోవాలండి. కరివేపాకు 15 రెబ్బలు కానీ 15 కానీ 20 కానీ రెబ్బలు తీసుకోండి. నేనేమో కట్టలని చెప్పాను కదా, మీకు క్లారిటీ కోసం అలా చెప్తున్నాను. ఇప్పుడు పేస్ట్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోండి, సరిపడా. చాలామంది కొందరు ఎక్కువ తక్కువ తింటారు కదండి, అందుకని నేను మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి. నేనైతే 5 to 6 స్పూన్స్ తీసుకున్నానండి, ఎందుకంటే ఇది చికెన్ కదా, నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులోకి చెక్క లవంగా వేసుకోండి. చెక్క లవంగా వేసుకున్న తర్వాత చికెన్ మనం కడిగి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత మనం చూసుకొని వేసుకుందాం అండి. ఇప్పుడు సాల్ట్ ఇది వేసుకున్నాం కదా, ఒకసారి కలపండి. కలిపేసి మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 minutes వరకు ఉంచండి, ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు. ఇప్పుడు మూత తీద్దామండి ఒక 10 minutes తర్వాత. మూత తీసాం కదా, చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ వేస్తున్నాను, 2 స్పూన్స్. ఫ్రెష్గా ఇంట్లో చేసి పెట్టుకున్నదైతే మీకు ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 minutes తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, దాన్ని వేసుకోవాలి. చూపిస్తానండి. ఇప్పుడు మూత తీసేసండి. ఇదిగోండి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా వేసుకోవాలండి. వేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకొని కలుపుకున్నాక
మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడు మనకి బాగా ఉడుకుతుంది, ముక్కకు కూడా మంచిగా పట్టిద్దండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు నిండు కాకుండా మామూలుగా ఒక స్పూను కారం తీసుకొని వేసుకోండి. అలాగే ఇంట్లో చేసుకున్న చికెన్ గరం మసాలా అండి, అది కూడా స్పూన్ తీసుకొని వేసుకొని ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే మన కర్రీ రెడీ అండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి, ఒక 2 మినిట్స్ ఉంచేద్దాం. చూడండి, ఇప్పుడు మూత తీసాక ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, మన కర్రీ రెడీ అండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. చూడండి ఎంత గ్రీన్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో. మన టేస్ట్ కూడా ఆ విధంగానే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి మన కర్రీ ఎంత బాగా, చికెన్ కూడా బాగా మంచిగా ఉడికిపోయిందండి. మన కరివేపాకు చికెన్ రెడీ అండి. చాలా టేస్టీగా, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుందండి. బగారా రైస్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. టేస్టీ అయిన కరివేపాకు చికెన్, చాలా హెల్దీ కూడా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది చేసుకొని ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.